హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనితాస్ లివింగ్ స్టైల్. దీనికన్నా ప్రీవియస్ వీడియోలో మనము శారీకి పీకో చేయించుకోకుండా ఫాల్ ఎలా కుట్టాలో చూపించాను కదా. ఈ వీడియోలో నేను ఒక సైడ్ పీకో చేసుకొని ఇంకో సైడ్ ఫాల్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఆల్రెడీ నేను చెప్పాను మీకు, మనం ఫాల్ వేసుకునేటప్పుడు మన జాన్ అంతా ప్లేస్ వదిలేసేయాలని. సో దాని తర్వాత కంటిన్యూ చేస్తున్నారు మా పిన్ని. ఈ పీకో చేసేది మా పిన్నే అనమాట. మిషన్ కూడా మా పిన్నిదే. శారీకి బార్డర్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ ఫాల్ తీసుకొని కడిగి కొద్దిసేపు ఆరబెట్టి దాన్ని ఈక్వల్గా అరేంజ్ చేసుకొని పెట్టుకున్నారు. సేమ్ ఏ కలర్ అయితే ఫాల్ ఉందో అదే కలర్ దారం తీసుకొని మిషన్కి అరేంజ్ చేసి పెట్టుకొని ఈక్వల్గా శారీ అండ్ ఫాల్ ఈక్వల్గా సెట్ చేసుకుంటూ దాన్ని నిదానంగా ఇక్కడ మా పిన్ని కుడుతున్నారు చూడండి. అలా పీకో చేసుకుంటూ వస్తున్నారు. సో ఎండ్ దగ్గర ఎండ్ దగ్గరకు వచ్చాం కదా, అక్కడ ఏం చేస్తున్నారంటే కొద్దిగా ఫాల్కి మడత పెట్టి పీకో చేస్తారంట. సో ఎందుకంటే ఫాల్ డ్యామేజ్ అవ్వకుండా శారీ నీట్గా ఉండటానికని చెప్పారు. చూడండి, ఇలాగే మీ ఇంటికాడ ఎవరిదైనా పీకో మిషన్ ఉంటే వాళ్ళకు ఒక 10 రూపీస్ అట్లా ఇచ్చి ఒక సైడ్ మీరు పీకో చేయించుకొని మీరే శారీకి ఫాల్ కుట్టుకున్న యూజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను, బయట ఫాల్కి 50 నుంచి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారని. సో 10 రూపీస్ ఇచ్చి పీకో చేయించుకొని మనమే కుట్టుకుంటే చాలా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ స్టడీ ప్యాడ్ మీద ఫాల్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సూది దారంతో కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలి. సూదిని బయట సైడ్ నుంచి లోపలికి, మళ్ళీ లోపల సైడ్ నుంచి బయటకు వచ్చేలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా కుట్టుకున్నాక దారంను బయటకి తీసాక మనం ఎక్కడి వరకు అయితే కుట్టుకున్నామో అక్కడ వరకు నీట్గా సెట్ చేసుకోవాలి. అన్నీ ముడతలు పడిపోతాయి దగ్గరగా. సో మనము దారాన్ని ముడతలు లేకుండా అక్కడే గచ్చిగిచ్చిగా కాకుండా మనం నీట్గా దాన్ని ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. నేను మళ్ళీ ఇక్కడ కుట్టడం మీకు చూపిస్తాను చూడండి. సూది దారంతో మనం సూదిని కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ కుట్టాలన్నమాట చీర అండ్ ఫాల్లోకి. ఎలా అంటే సూది బయట సైడ్ నుంచి లోపలికి, మళ్ళీ లోపల సైడ్ నుంచి బయటకి ఇలా వచ్చేలాగా మనం గుంజుకుంటూ కుట్టాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా కుట్టినాక మనం దారం నీట్గా బయటికి వచ్చేటట్టు సెట్ చేసుకొని అరేంజ్ చేసుకోవాలి. మనం మధ్యలో శారీ అండ్ ఫాల్ని ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. అది దగ్గరగా అయిపోతుంది. సో మనం నీట్గా శారీ అండ్ ఫాల్ ఈక్వల్గా ఉండి ముడతలు లేకుండా చూసుకుంటే మనకి చీర అండ్ ఫాల్ ఈక్వల్గా అనిపిస్తుంది. ఎక్కడ మనకి ముడతలు రావు. సో నేను మీకు మళ్ళీ ఇక్కడ ఎలా కుట్టాలో చెప్తాను చూడండి జాగ్రత్తగా. సూదిని బయట సైడ్ నుంచి లోపలికి, మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నాక అదంతా దగ్గరకు అయిపోతుంది కదా. సో మనం నీట్గా దారాన్ని మొత్తం బయటికి తీసి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్గా నీట్గా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఇది బిగినర్స్ కూడా చాలా ఈజీగా ట్రై చేయవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు. మనం ఒక సైడ్ ఆల్రెడీ పీకో చేయించాం కాబట్టి ఇంకో సైడ్ మనం ఈజీగా ఫాల్ని కుట్టుకోవచ్చు చేతితోటి. శారీకి ఫాల్ ఎలా కుట్టాలో చెప్పాను కదా. ఇప్పుడు ముడి ఎలా వేయాలో చూపిస్తాను. ముడి వేసే ముందు ఇలా నీట్గా సెట్ చేసుకున్నాక, ముడులు వేసే ముందు ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి శారీ అండ్ ఫాల్ని. సూదిని కొద్దిగా కుచ్చి ఆ సూదిలోని దారాన్ని బయటకు తీయాలి. బయటకు తీసే ముందు కొద్దిగా అక్కడ దారం దగ్గర అలాగే ఉంచి ఆ దారంలో నుంచి సూదిని బయటకు గుంజితే కింద నీట్గా ముడిపడిపోతుంది. మళ్ళీ చెప్తాను ముడి వేయడం. దీన్ని కొద్దిగా కుచ్చి ఆ సూదిలోని దారాన్ని బయటకు తీయాలి. బయటకు తీసే ముందు మొత్తం దారం గుంజకుండా కొద్దిగా దారాన్ని వదిలి ఆ దారంలో నుంచి సూదిని బయటకు గుంజితే కింద నీట్గా ముడిపడిపోతుంది. అలా కొంచెంగా ఫాల్ కొన వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. మధ్యలో ముడి వేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా చీర ఇరుక్కున్నా దారం తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు ఫాల్ చివరి కొన దగ్గర కూడా అలాగే కుట్టి నీట్గా సెట్ చేసుకుని ముడి వేస్తున్నాను. ముందు భాగం ఫాల్ మొత్తం కుట్టడం చూపించాను కదా. నీట్గా సెట్ చేసుకున్నాక ఇక్కడ కొద్దిపాటి సైడ్ భాగం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు సూదిని చీర మరియు ఫాల్లోకి కుచ్చి దారాన్ని బయటకి గుంజుతున్నాను. అలాగా ఇంకో 2 సార్లు అలాగే కుచ్చి దారాన్ని బయటికి తీసి అక్కడ ముడి పడిపోతుంది నీట్గా. పార్ట్ చూపిస్తున్నాను చూడండి. సూది దారంతో కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ సూదిని బయట సైడ్ నుంచి లోపలికి, మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టాలి. మళ్ళీ చెప్తున్నాను చూడండి.
ఇప్పుడు సూది దారంతో కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా దారం కుట్టాలి. ఇలా మొత్తం కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ మధ్యలో సెట్ చేసుకుంటూ కుట్టాలి. శారీ అండ్ ఫాల్ని ఈక్వల్గా సెట్ చేసుకొని సూది దారంతో కొద్దిగా గ్యాప్ తీసుకుంటూ సూదిని బయట సైడ్ నుంచి లోపలికి మళ్ళీ లోపల నుంచి బయటకు వచ్చేలా కుట్టుకోవాలి. మధ్యలో సెట్ చేసుకుంటూ మళ్ళీ ముడులు వేసుకుంటూ చివరి కొన వరకు ఇదే పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫాల్ మరియు చీరకి లాస్ట్ కొన దగ్గర ముడి వేయడం చూపిస్తాను. ఇంకో రకం ముడి వేయడం చూపిస్తాను. సూదిని కొద్దిగా కుచ్చి ఆ సూది బయటకి గుంజే ముందు అక్కడే దారం సూదిలో నుంచి తీసామనుకోండి అక్కడ ముడి పడిపోతుంది. మళ్ళీ చెప్తాను చూడండి. సూదిని కొద్దిగా కుచ్చి సూదిని గుంజే ముందు దారం సూదిలో నుంచి వచ్చేటట్టు సెట్ చేసుకొని బయటికి గుంజితే అక్కడ ముడి పడిపోతుంది. అలా కాకుండా ఇంకో విధంగా కూడా చెప్తాను. సూదిని కుచ్చి సూదిని మనము బయటికి గుంజాక కొద్దిగా లాస్ట్కి వచ్చే దారం ఉంటుంది కదా, అందులో నుంచి సూదిని బయటకు తీస్తే అక్కడ ముడి పడిపోతుంది. ఇలా ముడి వేయడం కూడా ట్రై చేసి చూడండి. టైట్గా గుంజిన తరువాత సిజరింగ్ తీసుకొని దారాన్ని కట్ చేసుకోవాలి. ఎంత నీట్గా వచ్చిందో, దారం ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఫ్రంట్ సైడ్ ఎంత నీట్గా వచ్చిందో, దారం కూడా ఎక్కడా కనిపించడం లేదు. మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.